రాజకీయాలపై ప్రభావం దేశంలో ప్రతి రాజకీయ పార్టీపై అంబేద్కర్ ప్రభావముంది. ఇది కేవలం దళిత ఓట్లు దక్కించుకొనటానికే కాని సమాజాభ్యుదయం జరగటంలేదనే విమర్శ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ఉపన్యాసాలు సౌత్ బరో కమిటీకి డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన వాంగ్మూలం ఆయన రాజకీయ రచనల్లో మొదటిది. మహారాష్ట్ర ప్రభుత్వం, బొంబాయి విద్యాశాఖ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ఉపన్యాసాలను వివిధ సంపుటల్లో ప్రచురించింది. 1994లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంపుటాలను తెలుగులో అనువదించి ప్రచురించింది. సంపుటం సం. వివరణ సంపుటం 1 భారతదేశంలో కులాలు, వాటి విధానాలు, పుట్టుక, అభివృద్ధి 11 ఇతర వ్యాసాలు సంపుటం 2 బొంబాయి చట్టసభలో సైమన్ కమిషన్తో రౌండ్ టేబుల్ సమావేశంలో డా. అంబేద్కర్ ఉపన్యాసాలు 1927, 1939 సంపుటం 3 హిందూమతం తాత్వికత, భారతదేశం, కమ్యూనిజానికి ముందు కావలసినవి, విప్లవం, ప్రతి విప్లవం, బుద్ధుడు లేక కారల్ మార్క్స్ సంపుటం 4 హిందూతత్వంలో చిక్కు ప్రశ్నలు, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు సంపుటి -4, ఆచార్య పేర్వారం జగన్నాథం 28, హిందూమతంలో చిక్కుముడులు సంపుటం 5, అంటరానివారు, అంటరానితనంపై వ్యాసాలు, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు సంపుటి -5, ఆచార్య పేర్వారం జగన్నాథం సంపుటం 6, బ్రిటీషు భారతదేశంలో ప్రాంతాల ఆర్థిక బలం పరిణామం సంపుటం 7, సూద్ రులంటే ఎవరు? అంటరానివారు సంపుటం 8, పాకిస్తాన్ లేక భారతదేశ విభజన, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు సంపుటి -8, ఆచార్య పేర్వారం జగన్నాథం సంపుటం 9, అంటరానివారి గురించి కాంగ్రెసు, గాంధీ చేసిన కృషి, గాంధీ, అంటరానివారి ఉద్ధరణ, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు సంపుటి -9, ఆచార్య పేర్వారం జగన్నాథం సంపుటం 10, గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి సభ్యునిగా ఆ. అంబేద్కర్ 1942, 46 సంపుటం 11, బుద్ధుడు, అతని ధర్మం, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు సంపుటి -11, ఆచారయ్య పేర్వారం జగన్నాథం సంపుటి 12, అముద్రిత రచనలు, ప్రాచీన భారత వాణిజ్యం, చట్టాలపై వ్యాఖ్యలు, వీసా కొరకు వేచివుండుట, ఇతరాలు, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు సంపుటి -12, అచల బోధ సిద్ధాంతము సంపుటం 13, భారతదేశ రాజ్యాంగానికి ప్రధాన రూపకర్తగా డా. అంబేద్కర్ సంపుటం 14, 2 భాగాలు, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు హిందూ కోడ్ బిల్ సంపుటం 15, భారతదేశపు మొదటి స్వతంత్ర న్యాయశాఖ మంత్రి, పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యునిగా డా. అంబేద్కర్ 1947, 1956 సంపుటం 16, పాలి వ్యాకరణం డా. బాబాసాహెబ్ అంబేద్కర్ సంపుటం 17, భాగం 1, డా. బి.ఆర్. అంబేద్కర్, అతని సమతా విప్లవం, మానవ హక్కులపై పోరాటం, మార్చి 1927 నుండి 1956 నవంబరు 17 వరకు కాలక్రమంలో ఘటనలు, భాగం 2, డా. బి.ఆర్. అంబేద్కర్, అతని సమతా విప్లవం, సామాజిక రాజకీయ, మతపరమైన చర్యలు 1929 నవంబరు నుండి 1956 మే 8 వరకు కాలక్రమంలో ఘటనలు, భాగం 2, డా. బి.ఆర్. అంబేద్కర్, అతని సమతా విప్లవం, ఉపన్యాసాలు 1 జనవరి నుండి 1956 నవంబరు 20 వరకు కాలక్రమంలో ఘటనలు సంపుటం 18, డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు, ఉపన్యాసములు మరాఠీలో, భాగం 1, సంపుటం 19, బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు, ఉపన్యాసములు మరాఠీలో, భాగం 2, సంపుటం 20, డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు, ఉపన్యాసములు మరాఠీలో, భాగం 3, సంపుటం 21, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఛాయాచిత్రమాలిక, లేఖావళి స్మరణలు అంబేద్కర్ను దహనం చేసిన ప్రాంతాన్ని చైత్యభూమిగా పిలుస్తూ ఆయన స్మారక నిర్మాణాలను ఏర్పాటు చేశారు. బి.ఆర్. అంబేద్కర్ రాజగృహం అనేది బి.ఆర్. అంబేద్కర్ స్మారక చిహ్నం, ఇల్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోనసీమ జిల్లాను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా 2022 ఏప్రిల్ 2న పేరు మార్చింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయ భవనానికి 2022 సెప్టెంబరు 15న డాక్టర్ బి.ఆర్.
అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరు పెట్టబడింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏప్రిల్ 2023 14న అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ముని మనవడు ప్రకాష్ అంబేద్కర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు అన్ని నియోజకవర్గాల నుంచి 50,000 మంది పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు